హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. మై నేమ్ ఈస్ ఎస్ఎస్ నవీన్ అండ్ మై క్వాలిఫికేషన్స్ ఆర్ బీకామ్, బీఈడి, ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎకనామిక్స్, ఎంబీఏ HR and Finance, LLB High Court Advocate. So మరింకా వీడియోలోకి వెళ్దామా? డిస్కసింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, హౌ టు ప్రిపేర్ ఫర్ SBI క్లరికల్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ చాలామంది ఇంగ్లీష్లో మార్క్స్ రావట్లేదు సార్, ఇంగ్లీష్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, అర్థమెటిక్లో ఏదో ఒక విధంగా మేము ట్రాక్ చేయగలుగుతున్నాం, రీజనింగ్ ఎలాగోలా మేము ప్రిపేర్ అవ్వగలుగుతున్నాం, ఈ ఇంగ్లీష్ ఏంటి సార్ అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు, చాలాసార్లు కామెంట్స్లో పెడుతుంటారు, మనకి మెసేజెస్ చేస్తుంటారు. ఎస్, మీ అందరి కోసం ఈ వీడియో ఎంతో యూస్ఫుల్గా ఉండబోతుంది. మీలా స్ట్రగుల్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు మిత్రమా. సో ఒక్కసారి మీరు కామెంట్స్లో తెలియచేయండి, ఎలాంటి వీడియోస్ కావాలి మా దగ్గర నుంచి, ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా ఏమేం కంటెంట్ కావాలి కామెంట్స్లో తెలియచేయడానికి ట్రై చేయండి. వీ విల్ ట్రై టు డూ అవర్ బెస్ట్. మాకున్న టైంలో ద బెస్ట్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మీకు ఏది కావాలో కూడా కామెంట్స్లో తెలియచేయండి, సో దట్ వీల్ వర్క్ ఆన్ దాట్. సో విషయంలోకి వెళ్ళినట్లయితే మరి SBI క్లరికల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒకసారి చూద్దాం. సో ఇంగ్లీష్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎన్ని మార్క్స్కి ఇస్తారు సార్ అంటే, మీకు ఆల్రెడీ తెలుసు ప్రిలిమ్స్లో 30 మార్క్స్ వరకు ఇస్తున్నారు. సో ఈ 30 మార్క్స్ ఏమేమి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకసారి మరి చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డామ్ షూర్గా మీరు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లేదా దీన్ని రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటాడు, కామన్ ఎర్రర్స్ అంటాడు, ఇలాంటివన్నీ కూడా ఇవ్వచ్చు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, కామన్ ఎర్రర్స్, ఇవన్నీ ఒకటే, ఏదన్నా దీనికి అర్థం ఒకటే. ఇది ఎన్ని మార్క్స్కి ఇస్తాడు సార్ అంటే, దీంతో పాటు ఒక్కొక్కసారి దీన్ని ఏమంటాడంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాడు. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నా, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నా, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అన్నా, నెక్స్ట్ కామన్ ఎర్రర్స్ అన్నా, ఇవన్నీ ఒకటే మిత్రమా. మరి ఇవన్నీ ఎన్ని మార్క్స్కి ఇవ్వచ్చు సార్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ 5 to 10 మార్క్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కరెక్షన్స్ ఆఫ్ 5 ఇచ్చి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు, లేదు 5 to 10 మధ్యలో ఇవ్వచ్చు. అయితే చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది, సార్ ఇది నోటిఫికేషన్లో చెప్పలేదు కదా సార్, మరి నోటిఫికేషన్లో ఎక్కడా మెన్షన్ చేయలాగా ఇన్ని మార్క్స్కి ఇస్తామని. ఎస్, ఈ బ్యాంకింగ్లో ఏంటంటే మీకు నోటిఫికేషన్లో ఎక్కడా కూడా డీటెయిల్గా ఇన్ని మార్క్స్కి ఇస్తాం ఇలా చెప్పడు. అందుకే మరి మీరు ఎట్లా చెప్తున్నారు సార్? మేము ఎలా చెప్తున్నామంటే బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్స్, గత పరీక్షల్లో మార్కుల శైలి ఎలా ఉందో చూసి ఒక అంచనాకు వచ్చి దాన్ని బట్టి ఇప్పుడు ఎలా రావచ్చు అని ఒక టెంటేటివ్ అజంప్షన్ చెప్తున్నాం. సో ఈ వీడియో విని సార్ మీరు 5 మార్కులు అని చెప్పారు సార్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, రేపు పొద్దున ఎగ్జామ్లో నాకు 7 ఇస్తే, ఒకవేళ ఈరోజు ఎగ్జామ్ రాసి నాకు 7 ఇచ్చాడు సార్ అని మీరు ఆర్గ్యూ చేస్తే ఆ వేరియేషన్ ఖచ్చితంగా ఎగ్జామినర్ ఇష్టం. అసలు ఒక టాపిక్ కూడా తీసేసి వేరే టాపిక్ యాడ్ చేయొచ్చు. సో అది ప్యూర్గా ఎగ్జామినర్ ఇష్టం. ఆ పాయింట్ ముందే చెప్తున్నాం, సో జాగ్రత్తగా ఇది మైండ్లో పెట్టుకోండి. దిస్ ఈస్ ప్యూర్లీ టెంటేటివ్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ వీడియోస్. మరి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అన్నారు, ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలండి, అసలు ఎలా బిట్ వస్తుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి హీ విల్ రిటర్న్ బ్యాక్ ఆఫ్టర్ 2 days. హీ విల్ రిటర్న్ బ్యాక్ ఆఫ్టర్ 2 days. దీనిలో ఏమైనా ఎర్రర్ ఉందా? సో హీ విల్ రిటర్న్ బ్యాక్ ఆఫ్టర్ 2 days. సో హీ విల్ రిటర్న్ బ్యాక్ ఆఫ్టర్ 2 days. జనరల్గా ఎలా ఇస్తాడంటే A, B, C, నెక్స్ట్ D. కొన్ని ఎగ్జామ్స్లో D ఇస్తాడు, కొన్ని ఎగ్జామ్స్లో D తర్వాత 5 ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు E కూడా ఇస్తాడు. ఎర్రర్ ఎక్కడ ఉంటే నో ఎర్రర్ అంటే చివరిది మనం టిక్ చేయాలి. ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉందా అంటే ఉంది. రిటర్న్ తర్వాత ఎప్పుడు బ్యాక్ వాడకూడదు, రిటర్న్ తర్వాత బ్యాక్ వాడకూడదు, కొన్ని పదాల తర్వాత కొన్ని పదాలు ఎప్పుడు వాడకూడదు, రిటర్న్ తర్వాత బ్యాక్ వాడకూడదు. నెక్స్ట్ అదేవిధంగా బ్లండర్ తర్వాత మిస్టేక్ వాడకూడదు. అక్కడ ఎర్రర్ ఉందని మనం ఐడెంటిఫై చేయాలి. బ్లండర్ అన్నప్పుడు తెలియక కొంతమంది ఇట్స్ ఏ బ్లండర్ మిస్టేక్ అంటారు, చాలామంది ఇట్స్ బ్లండర్ మిస్టేక్ అంటారు. అదే చాలా పెద్ద తప్పు. అసలు బ్లండర్ అంటేనే చాలా పెద్ద తప్పు అని అర్థం. మిస్టేక్ అంటే చాలా చిన్న తప్పు. చిన్న తప్పు తెలియక చేస్తే అది మిస్టేక్, తెలిసి కూడా చాలా పెద్ద తప్పు చేస్తే అది బ్లండర్. మనవాళ్ళు కొంతమంది బ్లండర్ మిస్టేక్ 2 కలిపేస్తారు. ఇది బ్లండర్ మిస్టేక్ అండి అంటారు, తెలుగులో కూడా వాడతారు. అది అలా వాడకూడదు.
బ్లండర్ వాడాలి లేదా మిస్టేక్ వాడాలి. ఒకవేళ రెండు కలిపి వాడితే ఏమవుతుంది, చాలా పెద్ద చిన్న తప్పు అన్నట్టు ఉంటుంది. అట్లాంటిది ఏమైనా ఉంటుందా, చాలా పెద్ద చిన్న తప్పు? మరి అది కరెక్షన్ ఆఫ్ సైడ్ కామన్గా ఎక్కువ మంది చేసే మిస్టేక్ కాబట్టి కామన్ ఎర్రర్ అన్నాడు. మరి వాడు దే మేడ్ ఏ బ్లండర్ మిస్టేక్ ఇన్ దిస్ అమెండ్మెంట్ అని అంటాడు. మరి ఎర్రర్ ఏంటి, బ్లండర్ మిస్టేకే ఎర్రర్. సో అక్కడ టిక్ చేస్తే చాలు. ఇలాంటివి చాలా ఉంటాయి. ఉదాహరణకి హీ ఈజ్ మై కజిన్ బ్రదర్ అన్నాడు, దీనిలో ఎర్రర్ ఉంది. ఏంటా ఎర్రర్, హీఈస్ మై కజిన్ బ్రదర్. హీఈస్ మై కజిన్ బ్రదర్ అనకూడదు, హీఈస్ మై కజిన్ అనాలి. ఎప్పుడు గుర్తుంచుకోండి, కజిన్ తర్వాత బ్రదర్ అనకూడదు, కజిన్ తర్వాత సిస్టర్ అనకూడదు, కజిన్ బ్రదర్ కజిన్ సిస్టర్ అనకూడదు. అదేంటి సార్, ఎస్ దిస్ ఇస్ ట్రూ. మరి మెయిల్ ఫీమేల్ ఎట్లా తెలుస్తుంది సార్, మనం స్టార్టింగ్లో హీనో రవీనో అని చెప్తాంగా, దాన్ని బట్టి మనం మెయిల్ ఫీమేలో గెస్ చేయాలి. హీ ఈజ్ మై కజిన్ అంటే మెయిల్ అని, షీ ఈజ్ మై కజిన్ అంటే ఫీమేల్ అని. కానీ కజిన్ తర్వాత ఎప్పుడు బ్రదర్ వాడకూడదు, సిస్టర్ వాడకూడదు. ఇన్స్పైట్ తర్వాత ఆఫ్ వాడచ్చు, కానీ డిస్పైట్ తర్వాత ఎప్పుడు ఆఫ్ వాడకూడదు. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ హీ ఫెయిల్డ్, చాలా హార్డ్ వర్క్ చేశాడు అయినా ఫెయిల్ అయ్యాడు. డిస్పైట్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ హీ ఫెయిల్డ్ అని ఇస్తాడు. ఇన్స్పైట్కి ఆఫ్ ఉంది కరెక్టే, కానీ డిస్పైట్కి ఎప్పుడు ఆఫ్ వాడకూడదు. సో అది చాలా పెద్ద మిస్టేక్. నెక్స్ట్ ఎక్కువగా ఇచ్చే ఇప్పుడు నేను చెప్పిన వరుసగా అన్ని కూడా చాలాసార్లు కామన్ మిస్టేక్స్లో ఇచ్చిన బిట్స్. ఇంకొక బిట్ చాలా ఎక్కువ మంది మిస్టేక్గా వాడతారు, ఐ హ్యావ్ 2 బ్రదర్ ఇన్ లాస్ అంటారు. సో ఇలా వాడుతుంటారు. సో ఐ హ్యావ్ 2 బ్రదర్ ఇన్ లాస్. సో బ్రదర్ ఇన్ లాస్ అని అంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఏంటి సార్ తప్పు, బ్రదర్ ఇన్ లాస్ అనకూడదు, అసలు ఇది బ్రదర్స్ ఇన్ లా అనాలి. సో ఐ హ్యావ్ 2 బ్రదర్స్ ఇన్ లా అంటే ఏంటి, మ్యారేజ్ అనేది ఒక లా. బ్రిటిష్ వాళ్ళ చట్ట ప్రకారం బ్రిటిష్ వాళ్ళు మ్యారేజ్ని ఒక లా లాగా చూస్తారు, ఒక ఇద్దరి మధ్య ఉండేటువంటి ఒక ఒప్పందం లాగా చూస్తారు. మన ఇండియన్ సంస్కృతిలో చూసుకుంటే మ్యారేజ్ అనేది ఒక బంధం, ఒక రిలేషన్, 2 కుటుంబాల మధ్య ఒక రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. బట్ బ్రిటిష్ వాళ్ళు ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక చట్టాన్ని పెట్టుకుంటే, ఒక లాని పెట్టుకుంటే దాన్నే మ్యారేజ్ అని అంటారు. అంటే పెళ్ళైన తర్వాత వచ్చేటువంటి ఆ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చట్టపరం మనకి బ్రదర్స్ సిస్టర్స్ అవుతున్నారు కాబట్టి బ్రదర్ ఇన్ లా. ఇద్దరుంటే బ్రదర్స్ ఇన్ లా. అంటే లాస్ లేవు, చట్టం ఒకటే, ఆ ఒక చట్టం ప్రకారం ఇద్దరు బ్రదర్స్ వచ్చారు. బ్రదర్స్ ఇన్ లా, సిస్టర్స్ ఇన్ లా. సో ఇద్దరు మరదలు ఉన్నారు, ఐ హ్యావ్ 2 సిస్టర్స్ ఇన్ లా. అయితే మన తెలుగు రిలేషన్స్కి ఇంగ్లీష్ రిలేషన్స్కి చాలా తేడా ఉంటుంది. మీకు అది రీజనింగ్లో తెలియక కొంతమంది మరదలు అని మనం తెలుగులో వాడతాం కదా, దాన్ని ఖచ్చితంగా సిస్టర్ ఇన్ లా అని అనుకుంటారు. కాదు, మరదలైన వాళ్ళు ప్రతి ఒక్కరు సిస్టర్ ఇన్ లా అవ్వాలని లేదు. మరదలైన వాళ్ళు తెలుగులో ఈవెన్ కజిన్ అని కూడా పలుకుతాం మనం ఇంగ్లీష్లో. అదెట్లా సార్, ఎస్ మన మేనమామ, మేనత్త, మన బాబాయ్, మన పెద్దనాన్న, వీళ్ళందరూ కొడుకులు కూతుళ్ళు అందరినీ ఇంగ్లీష్లో కజిన్ అనే అంటారు. మరి ఈ బ్రదర్ ఇన్ లా సిస్టర్ ఇన్ లా ఉండదా సార్, ఉంటుంది. ఎప్పుడంటే ఆ లా ఏర్పడినప్పుడు, అంటే మ్యారేజ్ అనే లా వచ్చినప్పుడు అప్పుడు వచ్చే రిలేషన్స్ అన్నీ మీరు బ్రదర్ ఇన్ లా. తెలియక మన వాళ్ళు ఏమంటారంటే తెలుగులో మన బావ అనగానే బావ కదా, ఇంకా పెళ్లి కాల, అయినా సరే బావ అంటే బ్రదర్ ఇన్ లా అనేస్తారు ఇంగ్లీష్లో. అది తప్పు. బావని ఏమంటారు, కజిన్ అంటారు. ఇది చాలామంది బ్లడ్ రిలేషన్స్లో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. అది రీజనింగ్లో కూడా అది మీకు వస్తుంది, అప్పుడు మీరు జాగ్రత్తగా అవి నేర్చుకోండి. ఓకే, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇప్పుడు ఎలా వస్తాయో చూసాం కదా. ఈ మాదిరిగా ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. రాబోయే వీడియోస్లో మేము అవన్నీ డీటెయిల్గా చెప్తాము. సో ప్రస్తుతానికైతే జస్ట్ ఒక ఓవర్వ్యూ చెప్పడానికి మా ప్రయత్నం ఈ వీడియో ద్వారా. అసలు ఏమేమి టాపిక్స్ వస్తాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మనం అర్థం చేసుకోవాలి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి బేసిక్గా మీకు అవసరమయ్యేటువంటి నాలెడ్జ్ వచ్చేటప్పటికి గ్రామటికల్ నాలెడ్జ్ కావాలి, గ్రామర్. మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఏం నాలెడ్జ్ కావాలి, గ్రామర్ నాలెడ్జ్ కావాలి. ఎవరికైతే ఎక్కువ గ్రామర్ నాలెడ్జ్ ఉందో, నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ యొక్క యూసేజ్ ఉందో వాళ్ళకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఈజీగా మార్క్స్ వస్తాయి. అయితే ఎస్బీఐ లాంటి ఎగ్జామ్స్లో మీకు చిన్న ట్రిక్ చెప్తున్నాను. ఎస్బీఐ లాంటి ఎగ్జామ్స్లో న్యూస్ పేపర్స్లోంచి చిన్న చిన్న ఆర్టికల్స్ తీసుకొని దాని మీద ఇచ్చే ఎర్రర్స్ని కూడా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇస్తున్నాడు. వొకాబులరీ బేస్డ్ ఎర్రర్స్ కూడా వస్తున్నాయి. సో మరి అది ఎలా ప్రిపేర్ అవ్వాలి చూద్దాం, వివరాల్లోకి వెళ్ళినప్పుడు డీటెయిల్గా చూద్దాం. మరి ఇంకేమి ఇస్తాడు సార్, రెండో టాపిక్, రెండోది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది బ్లాంక్స్. సో డ్యామ్ షూర్గా ఇస్తున్నటువంటి టాపిక్ ఒకటి బ్లాంక్స్ అంటే ఏమి ఇస్తాడు సార్, బ్లాంక్స్లో మీకు బేసిక్గా వొకాబ్ బేస్డ్ బ్లాంక్స్ ఇవ్వచ్చు. సో వొకాబులరీ బేస్డ్ బ్లాంక్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ టెన్సెస్, నెక్స్ట్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. సో ప్రిపోజిషన్స్, టెన్సెస్, ఆర్టికల్స్, నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ లేదా ఫ్రేజెస్ లేదా ఫ్రేజల్ వర్బ్స్ అని కూడా అంటాం. సో వీటన్నిటి మీద ఏది ఏమైనా మీకు మ్యాక్సిమం 5 మార్క్స్ వరకు మీరు బ్లాంక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్లాంక్స్ నుంచి పక్కాగా మీరు ఒక 5 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
సార్ బ్లాంక్స్ తర్వాత ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? సో డ్యామ్ షూర్గా అడే మరో క్వశ్చన్ ప్రిలిమ్స్లో కాంప్రహెన్షన్ ప్యాసేజ్. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ సార్, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఎన్ని మార్క్స్కి ఇస్తాడు సార్? ఇది కూడా ప్రిలిమ్స్లో అయితే మీరు 5 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్స్లో 10 మార్క్స్ కూడా ఇవ్వచ్చండి. మెయిన్స్లో మీకు అప్ టు 10 మార్క్స్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు మోస్ట్ ప్రాబబ్లీ 5 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఎలా ఉంటుంది సార్? సో ఎక్కువగా బ్యాంక్ క్లరికల్ కానీ పీఓస్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్లో ప్యాసేజెస్ ఎలా ఉంటున్నాయి అంటే కొంచెం లెందీగా అడుగుతున్నాడు. సో కొంచెం లెందీ ప్యాసేజెస్ తీసుకొని ఆ ప్యాసేజ్ని మీరు చదివిన దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలి. దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, 2 టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ అప్రోచ్, ఒకటి ఇండైరెక్ట్ అప్రోచ్. ఏ టెక్నిక్ వాడితే బెటర్, ఎలా ఏంటి మనం వివరాల్లోకి వెళ్ళినప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ప్రస్తుతానికైతే కాంప్రహెన్షన్ ప్యాసేజ్కి ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి ఈజీ మెథడ్ చెప్తాను, డీటెయిల్గా మనం కంప్లీట్ వీడియోలో చూద్దాం. సో బ్రీఫ్గా చెప్పాలి అంటే ఫస్ట్ ప్యాసేజ్ చదవండి. ఒక 2-3 లైన్స్ చదవగానే ప్యాసేజ్ బాగా లెందీగా ఉండి టఫ్గా అనిపించింది అనుకోండి, వెంటనే క్వశ్చన్స్లోకి వెళ్ళి క్వశ్చన్స్ ఒకసారి ర్యాండమ్గా నెక్స్ట్ కొట్టి 5 క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్స్ ఏం అడుగుతున్నాడో అబ్జర్వ్ చేసి అప్పుడు ప్యాసేజ్లోకి వెళ్ళి 1 by 1 ఆన్సర్ చేయండి. ఇది ఈజీ టెక్నిక్, మీకు టైం సేవ్ అవుతుంది. లేదు సార్ ప్యాసేజ్ చిన్నగా ఉంది, అప్పుడు డైరెక్ట్ ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్లోకి వెళ్ళొచ్చు. దానికి ప్యాసేజ్ రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి. సో ఆ టెక్నిక్స్ అన్ని మీరు యూజ్ చేసి నేర్చుకుంటే, డైలీ ప్రాక్టీస్ చేస్తే ప్యాసేజ్లో డ్యామ్ షూర్గా 5కి కనీసం 4 మార్క్స్ అన్న తెచ్చుకోవచ్చు. 5కి 4 వచ్చిందంటే ఎక్స్ట్రాడినరీ, అది మామూలు విషయం కాదు, ఈజీగా రాదు. మంచి రీడింగ్ స్కిల్స్ ఉంటేనే వస్తుంది. అంటే స్టూడెంట్కి ఏ స్కిల్ ఉండాలి కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో మార్క్స్ రావాలంటే? స్టూడెంట్కి మంచి రీడింగ్ స్కిల్ ఉండాలి. సో ఎక్స్ట్రాడినరీ రీడింగ్ స్కిల్ కనుక ఉంటే ఈజీగా కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో మీకు మార్క్స్ వస్తాయి. సార్ నెక్స్ట్ ఇంకా ఏమడుగుతారంటే వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ బ్యాంక్స్లో, మరీ ముఖ్యంగా జంబుల్డ్ సెంటెన్సెస్. సార్ ఎందుకు సార్ అంత వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నారు ఇది అని కొంతమందికి ఈ పాటికి డౌట్ వచ్చి ఉండొచ్చు. ఎస్, ఇది ఎన్ని మార్క్స్కి ఇస్తాడు అంటే 5 మార్క్స్కి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్ని మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 5 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు జంబుల్ సెంటెన్స్ అంటే ఏంటి? దీన్ని స్క్రాంబుల్ సెంటెన్స్ అంటారు కొన్ని బుక్స్లో జంబుల్ సెంటెన్స్ అంటాడు, కొన్ని బుక్స్లో రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాడు. పేరు మారిన ఒకటే విషయం. సో రకరకాల దేవుళ్ళ పేర్లతోటి మనం కొలుస్తాం, తత్వం ఒకటే. అట్లాగే రకరకాల పేర్లతో చెప్తాడు కానీ ఫైనల్గా ఉన్న కాన్సెప్ట్ ఒకటే. మరి ఈ కాన్సెప్ట్ ఏంటి సార్? ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే ఒక 5 కానీ 6 కానీ వాక్యాలు ఇస్తాడు. 5 కానీ 6 కానీ వాక్యాలు ఇస్తాడు. ఆ 5 వాక్యాలు లేదా 6 వాక్యాలు తారుమారై ఉంటాయి. తర్వాత కింద క్వశ్చన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ అని, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లాస్ట్ అని, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫిఫ్త్ అని అడుగుతాడు. సో ఈ బ్యాంక్ ఎగ్జామ్స్లో వచ్చే ఈ జంబుల్ సెంటెన్స్కి, ఎస్ఎస్సిలో వచ్చే జంబుల్ సెంటెన్స్కి, కానిస్టేబుల్లో వచ్చే జంబుల్ సెంటెన్సెస్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అంటే అసలు వేరు అవి. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే అన్నిటికీ ఒకటే చెప్తారు, అన్నీ ఒకటే చదువుకోమంటారు. దయచేసి కొంతమంది స్టూడెంట్స్ ఇట్లా కూడా ఆలోచిస్తారు, నేను అక్కడ కొన్నానుగా ఎస్ఎస్సి వీడియో అదే ప్రిపేర్ అవుతాను దీనికి కూడా కాదు. మోడల్స్ మారుతాయి, దానిలో ఉన్న మోడల్స్ నేర్చుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. కాబట్టి దేనికది మనం ప్రత్యేకంగా విని నేర్చుకుంటేనే దాని యొక్క లాభం ఉంటుంది. మరి ఎలా సార్ ఆ డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడే చెప్పాను, బ్యాంకింగ్లో ఒక్క క్వశ్చన్ తప్ప, ఒక్క ఆర్డర్ తప్ప అయిందంటే మొత్తం 5 పోతాయి. సపోజ్ మీరు ఫస్ట్ సెంటెన్స్ని రాంగ్గా తీసుకున్నారు, దాని తర్వాత మిగతా ఆర్డర్ అంతా కరెక్ట్ పెట్టారు, ఇక పోయినట్టే. ఒకటి తప్ప అయితే మొత్తం ఆర్డర్ పోద్ది, 5కి 5 పోతాయి. అండ్ దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కదా, 1/4 అయిపోయినట్టే. ఒకటి పోతే మొత్తం పోతాయి. కాబట్టి మరి దీనికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా సార్? ఎస్, బెస్ట్ టెక్నిక్ చెప్పనా? బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఎక్కువగా ఫస్ట్ సెంటెన్స్ ఇచ్చిన 5 సెంటెన్సెస్లో 1, 2, 3, 4, 5 లేదా ఒక్కొక్కసారి 6 ఇస్తాడు. ఎక్కువగా ఫస్ట్ సెంటెన్స్ 3లో 4లో ఉంటుంది. ఎక్కువగా ఫస్ట్ సెంటెన్స్ ఎక్కడ దొరుకుతుంది? 3లో 4లో ఉంటుంది. అండ్ ఫస్ట్ సెంటెన్స్లో ఎక్కువగా సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఆ ప్యాసేజ్ మొత్తం ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడితే ఇన్ ద ఇయర్ 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ అట్లా వస్తుంది. అంటే ఇయర్స్ లేదా మెయిన్ సబ్జెక్ట్ ఇలాంటి ఎక్కువగా ఫస్ట్ సెంటెన్స్లో ఉంటాయి. సో ఫస్ట్ సెంటెన్స్ 3లో 4లో ఎక్కువగా వెతకండి. ఆ 3లో 4లో మెయిన్ సబ్జెక్ట్ ఎక్కడ ఉందో వెతకండి. మోస్ట్ ప్రాబబ్లీ అదే ఫస్ట్ సెంటెన్స్ అయి ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్ వెతికారంటే ఒక 40-50% మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టే. ఫస్ట్ సెంటెన్స్ వెతికాక హింట్స్ ఉంటాయి. నైదర్ వచ్చినప్పుడు నార్ వస్తుందని, ఎయిదర్ వచ్చినప్పుడు ఆర్ వస్తుందని, నాట్ ఓన్లీ వచ్చినప్పుడు బట్ ఆల్సో వస్తుందని. బట్ ఎక్కడో దగ్గర హింట్ వదులుతాడు. ఒక సెంటెన్స్లో నాట్ ఓన్లీ ఇస్తాడు, ఇంకో సెంటెన్స్లో ఎక్కడో బట్ ఆల్సో ఇస్తాడు. అంటే అలాంటి లింక్ సెంటెన్సెస్ని ఏర్పరచుకోవాలి, దేని తర్వాత ఏది వస్తుంది అని.
వచ్చిన తర్వాత పీస్ఫుల్గా అదంతా ఒక పేపర్ మీద రాయండి. మీకు రఫ్ పేపర్ ఇస్తాడుగా కంప్యూటర్ ఆన్లైన్ టెస్ట్లో ఇది ఏమి బుక్లెట్ కాదు. ఒకప్పుడు బుక్లెట్ టెస్ట్లు ఉండేవి బ్యాంకింగ్లో, మారిపోయింది, ఆన్లైన్ టెస్ట్ వచ్చేసింది. బుక్లెట్లో ఉంటే యారో మార్కులు ఇట్లా గీతలు పెట్టుకోవచ్చు. మరి నాకు ఆన్లైన్ సార్, కంప్యూటర్ మీద గీతలు పెడతారా? ఎమ్మటే ఇన్విజిలేటర్ వచ్చి పక్కకి తీసుకెళ్తాడు మనల్ని. సో ఛాన్స్ లేదు. మరి ఏం చేయాలి సార్? రఫ్ పేపర్ ఉంటుంది కదా, రఫ్ పేపర్ మీద ఆర్డర్ రాసుకోండి. ఆర్డర్ రాసిన తర్వాతే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. కొంతమంది స్టూడెంట్స్ చేసే పెద్ద తప్పు ఏంటంటే ఎగ్జామ్లో ఊరికే ఒక ఎజంప్షన్ పెట్టేసుకుంటారు మైండ్లో, 3 ఫస్ట్లే, ఇది లాస్ట్లే, ఇది 6th అని ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చూడగానే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 6th అనగా మళ్ళీ ఆర్డర్ చేస్తూ ఉంటారు. అంటే ప్రతిసారి ఆర్డరింగ్ చేస్తూ ఉంటారు. టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ ఒక్కొక్కసారి ఇందాక అనిపించిన ఆర్డర్కి ఈసారి అనిపించిన ఆర్డర్కి కన్ఫ్యూజన్ వస్తుంది. అయిపోయినట్టే, టైం వేస్ట్, బిట్స్ పోతాయి, మార్క్స్ పోతాయి. సో ఇదంతా ఎలా తెలుస్తుంది సార్ అంటే అనుభవం, ఎక్స్పీరియన్స్. సో మీరు కొన్ని ఆన్లైన్ టెస్టులు రాస్తే మీకు ఆ అనుభవం వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అక్కడ మీరు రెక్టిఫై చేసుకోవాలి మీ మిస్టేక్స్ని. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు ఇంప్రూవ్ యువర్ జంబుల్ సెంటెన్సెస్. దీనికి ఇంకా చాలా టెక్నిక్స్ ఉంటాయి, అసలు చాలా తక్కువ టైంలో మనం సాల్వ్ చేయొచ్చు. అవన్నీ కూడా కూలంకషంగా మనం ఆ టాపిక్ని ఎగ్జాంపుల్స్ తోటి తీసుకొని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇలా జంబుల్ సెంటెన్సెస్లో కూడా మనం 5 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లేదా ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఇంప్రూవ్మెంట్ కరెక్షన్ రెండు ఒకేలాగా ఉంటాయి. కరెక్షన్ 5 పార్ట్స్ ఇచ్చాడు కదా, అలాగే ఇంప్రూవ్మెంట్ ఏం చేస్తాడంటే ఒక సెంటెన్స్ లాగా ఇచ్చి ఒక ఏదో పార్ట్ అండర్లైన్ చేసి దీన్ని ఎలా ఇంప్రూవ్ చేద్దాం అంటాడు. ఉదాహరణకి ఇందాక ఎగ్జాంపుల్ రిటర్న్ బ్యాక్ అన్నాం కదా, రిటర్న్ ఆఫ్టర్, రిటర్న్ లేటర్, ఓన్లీ రిటర్న్, లేదా ఎట్లా ఇస్తాడు. అంటే ఏది కరెక్టో మనం ఐడెంటిఫై చేయాలి. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఒక్కోసారి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫ్రేజెస్ అని కూడా అంటారు. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడే మీకు దాదాపుగా 10 + 5 15 దాదాపు 20. సో 15 to 20 మార్క్స్ మీకు ఇక్కడే వచ్చేస్తున్నాయి. ఇక మిగిలిన 5 to 10 మార్క్స్ వొకాబులరీలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిగిలిన 5 to 10 మార్క్స్ ఏంటి సార్ అంటే, వొకాబులరీ. సార్ వొకాబులరీ ఆల్రెడీ ఇక్కడ చెప్పారు కదా సార్. బ్లాంక్స్లో ఒక్కొక్కసారి వొకాబులరీ ఇస్తాడు, ఒక్కోసారి కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో కూడా వొకాబులరీ ఇస్తాడు మిత్రమా. సార్ ప్యాసేజ్లో కూడా వొకాబులరీ ఇస్తాడు సార్. కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో ఒక్కొక్కసారి ప్యాసేజ్లో ఏదో ఒక పదాన్ని అండర్లైన్ చేసి దీని మీనింగ్ ఏంటి, దీని ఆపోజిట్ ఏంటి అని అడుగుతాడు. ఒక్కొక్కసారి ఏదైనా ఫ్రేజ్ అండర్లైన్ చేసి కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో ఈ ఫ్రేజ్కి మీనింగ్ ఏంటి అని అడుగుతాడు. అంటే వొకాబులరీ అంటే గ్రామర్లోంచి పక్కన పెట్టేస్తుంటారు కొంతమంది అయితే అసలు వొకాబులరీ మీరు ఇంటి దగ్గర చదువుకోండి అంటారు. అది వస్తే పిల్లోడు ఆ వొకాబులరీ నాలెడ్జ్ అంతా వస్తే వాడు ఎందుకు ఆన్లైన్ కోర్సు కొంటాడు, వాడు ఎందుకు వస్తాడు మన దగ్గరికి? ఓన్లీ గ్రామర్ చెప్పడానికి ఇంగ్లీష్ టీచర్ అవసరం ఉందని నేనైతే అనుకోను. ఇక గ్రామర్తో పాటు స్టూడెంట్స్ వొకాబులరీ కూడా నేర్చుకోవాలి. ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వొకాబులరీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే, మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ తీసుకోండి, బ్యాంక్ తీసుకోండి, ఎస్ఎస్సి తీసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఈవెన్ మనకి సచివాలయం ఎగ్జామ్స్లో కూడా వొకాబులరీ యొక్క ఇంపార్టెన్స్ కనిపించింది. సార్ ఏం చేస్తారు సార్ వొకాబులరీలో, అసలు ఏం నేర్చుకోవాలి సార్? చూద్దాం. రేపు పొద్దున్న ఇప్పుడు గ్లోబలైజ్డ్ ఎకానమీలో ఇంగ్లీష్ యొక్క రోల్ అంత ఉంది. అందుకనే ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా చాలా ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ పెట్టడం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటి నెమ్మదిగా మోడిఫై చేసుకుంటూ వస్తున్నారు. అసలు తెలంగాణలో అయితే Group 1, Group 2లో కూడా ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏపీలో కూడా ఇంట్రడ్యూస్ చేయాలనే ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది. సో గ్రాడ్యువల్గా తీసుకుంటూ వస్తున్నారు. ఈ లోపల మనం నేర్చుకొని ఉంటే ఎప్పుడైనా సరే, ఎందుకంటే రేపు పొద్దున్న మీరు జాబ్ చేసేటప్పుడు మీరు చదివే ప్రతి డాక్యుమెంట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి వచ్చే డాక్యుమెంట్, మీ సీనియర్ మేనేజర్ దగ్గర నుంచి వచ్చే డాక్యుమెంట్, మీ ఏజిఎం దగ్గర నుంచి వచ్చే డాక్యుమెంట్, ప్రతిదీ కూడా ఇంగ్లీష్ ఈజ్ ద సబ్సిడరీ అఫీషియల్ లాంగ్వేజ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 343. కాబట్టి దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వొకాబులరీ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ ఈ వొకాబులరీ ఎలా నేర్చుకోవాలి సార్? ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రపంచంలో అత్యధిక వొకాబులరీ కలిగిన భాష ఏది అంటే, మీరందరూ ఈ పాటికి ఇంగ్లీష్ అని కామెంట్స్లో టైప్ చేస్తానికి కూడా రెడీగా ఉండి ఉంటారు. లైవ్ అయితే కొట్టేసేవాళ్ళు ఫుల్గా. ఇంగ్లీషే, బట్ స్టిల్ నిజం చెప్పాలంటే దానికంటే గొప్ప లాంగ్వేజ్ సాంస్క్రిట్. అదేంటి సార్, మీరు ఇంగ్లీష్ టీచర్ కదా సాంస్క్రిట్ గొప్ప అంటున్నారేంటి సార్? సాంస్క్రిట్లో చాలా వొకాబులరీ మనం కొత్త తయారు చేసినా కూడా ఎవరికైనా అర్థం అవుద్దంట. కానీ ఇంగ్లీష్ వొకాబులరీ నేను కొత్త పదం తయారు చేస్తే ఇంకొకటికి అర్థం కాదు. ఉదాహరణకి ఆస్తికుడు, దీనికి ఆపోజిట్ నాస్తికుడు, నా యాడ్ చేస్తే నాస్తికుడు వచ్చేసింది. అంటే దాని ఆపోజిట్ ఎవరు తయారు చేసినా అదే ఉంటుంది. అంటే కొత్తగా ఏదన్నా సపోజ్ ఉదాహరణకి సందేహం, దీనికి నిస్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ చేస్తే నిస్సందేహం అని తెలిసిపోతుంది. సో అలా మనకి మ్యాక్సిమం చాలా వరకు సాంస్క్రిట్ కానీ ఇలాంటి భాషల్లో కొత్త పదం తయారు చేసినా ఈజీగా అర్థమైపోద్ది. బట్ ఇంగ్లీష్లో వచ్చిన సమస్య ఏంటంటే, ఆ వర్డ్ ఆల్రెడీ తెలిస్తే తప్ప మనం ఆన్సర్ చేయలేం. కానీ ఇలాంటివి ఉండవా సార్ ఇంగ్లీష్లో కూడా ఇలాంటి టెక్నిక్స్ ఉంటాయి మిత్రమా. ఏంటా టెక్నిక్స్ అంటే, వాటిని రూట్ వర్డ్స్ అని అంటారు. ఏమంటారు? రూట్ వర్డ్స్. ఉదాహరణకి బయోగ్రఫీ. సో బయో అంటే లైఫ్ అని అర్థం, గ్రఫీ అంటే రాయటం అని అర్థం. బయో అంటే లైఫ్, గ్రఫీ అంటే రాయటం. అంటే ఒక వ్యక్తి జీవితం గురించి రాస్తే బయోగ్రఫీ. ఇప్పుడు ఆటో అనేది యాడ్ చేద్దాం దీనికి, ఆటో బయోగ్రఫీ. ఆటో అంటే దీని మీనింగ్
మనం రోజు ఎక్కే ఆటోలు కాదు. ఆటో అంటే సెల్ఫ్ అని అర్థం. ఆటో అంటే అర్థం ఏంటి? సెల్ఫ్. అందుకని ఆటోమేటిక్ అంటారు. సో ఆటోమేటికలీ అంటే ఈ ఆటో అనే పదం మనకు తెలిస్తే, ఆటోబయోగ్రఫీ అంటే ఎవరికి వాళ్ళు స్వంతగా రాసుకుంటే ఆటోబయోగ్రఫీ, స్వీయ చరిత అంటాం. సో ఇలాంటి వర్డ్స్ మనకి ఈ రూట్ వర్డ్స్ అని అంటారు. అంటే కొత్త కొత్త వర్డ్స్ యాడ్ చేయడం ద్వారా మనం ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ యాడ్ చేయడంతో చాలా వర్డ్స్ని మనం యాడ్ చేయొచ్చు లేదా తయారు చేయొచ్చు. వీటి టెక్నిక్స్ తోటి మనం ఈజీగా వొకాబులరీని మాస్టర్ అవ్వచ్చు. దానికి అవసరమయ్యే టెక్నిక్స్ కూడా చూద్దాం. మరి వొకాబులరీ అంటే ఇంతకీ ఏం బిట్స్ ఇస్తారో ఒకసారి చూద్దాం. ఎక్కువగా మీరు వొకాబులరీ అనగానే బ్యాంకింగ్లో సినోనిమ్స్ ఒకటి, నెక్స్ట్ యాంటోనిమ్స్. సినోనిమ్స్ అంటే మీనింగ్స్, యాంటోనిమ్స్, నెక్స్ట్ స్పెల్లింగ్స్. స్పెల్లింగ్స్ అంటే మిస్స్పెల్ట్ వర్డ్స్ అని ఉంటుంది. జస్ట్ ఒక పేజ్లో నేను డీటెయిల్గా స్పెల్లింగ్స్ అన్నీ ఇస్తాను మీకు పీడిఎఫ్ రూపంలో. తర్వాత వీడియో వాచ్ చేసేటప్పుడు వీడియోతో పాటు మేము పీడిఎఫ్ కూడా అందిస్తాం. దానిలో ఉన్న స్పెల్లింగ్స్ అన్నీ కనుక మీరు నేర్చుకుంటే ఒక్క స్పెల్లింగ్ కూడా దాదాపు దానిలోంచి బయటకు వెళ్ళదు. దానికి టెక్నిక్స్ ఉంటాయి. ఎలా గెస్ చేస్తారు సార్? దానికి ఆ వీడియోలో వచ్చినప్పుడు డీటెయిల్గా చెప్తాను. సో ఆ స్పెల్లింగ్స్ మ్యాక్సిమం 2 మార్క్స్. సినోనిమ్స్ ఒక 2 మార్క్స్, యాంటోనిమ్స్ 2 మార్క్స్, స్పెల్లింగ్స్ ఒక 2 మార్క్స్. తర్వాత 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో 1 వర్డ్స్ అని అంటాం లేదా 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అని అంటాం. తర్వాత ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ బ్యాంకింగ్లో ఉందా సార్? ఎస్ఎస్సిలో డ్యామ్ షూర్కి ఇస్తాడు, ఎక్కువ ఇస్తాడు. మరి బ్యాంకింగ్లో ఉందంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫ్రేజెస్ లాగా ఇస్తాడు. ఉదాహరణకి వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటాడు. సో వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటే అర్థం ఏంటి? వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటే ఎప్పుడో ఒకసారి, అమావాస్యకి పౌర్ణమికి ఎప్పుడో ఒకసారి జరిగేదాన్ని అతను వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ వీడియో ఓపెన్ చేసి వింటూ ఉంటాడు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఆన్లైన్ వీడియోస్ అనగానే ఎస్ కొందాం, పర్చేజ్ చేద్దాం, మంచి ఎగ్జైట్మెంట్. ఆ డే 1 రోజు ఉన్న ఇంట్రెస్ట్ లాస్ట్ డే వరకు ఉండాలి. సో కొంతమంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఆ ఫస్ట్ డే 4-5 వీడియోస్ వినేస్తాడు, మంచి ఎగ్జైట్మెంట్ రాసేస్తాడు. రెండో రోజు అసలు దాని జోలే పోడు. మళ్ళీ ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత మళ్ళీ గుర్తొస్తే అమ్మో అదే చూడాలి, టైం కుదరట్లేదు సార్. ఇది అందుకనే షెడ్యూల్ లాగా వేసుకోండి. మీరు ఆన్లైన్ క్లాసెస్ వింటున్నా కూడా ఒక షెడ్యూల్ లాగా వేసుకొని, ఆ షెడ్యూల్ అంటే ఆ షెడ్యూల్కి ఖచ్చితంగా కూర్చోవాలి. రెండోది, ఆన్లైన్లో వాచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీ ఫోన్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తోటి మ్యాచ్ అయ్యేటట్టుగా మీ బ్రైట్నెస్ని మ్యాచ్ చేసుకోండి. కొన్ని ఫోన్స్కి ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. బట్ మీ ఐస్కి ఎఫెక్ట్ ఉండకూడదు అంటే కంఫర్టబుల్గా బ్యాక్గ్రౌండ్కి అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు మీరు ఎంతసేపు చూసినా కూడా కంఫర్టబుల్గా మీరు చక్కగా నోట్స్ రాసుకోవచ్చు హ్యాపీగా. ఇలాంటి టిప్స్ మీరు తెలుసుకోండి. ఈ టిప్స్ ఫాలో అయితే హ్యాపీలీ యూ కెన్ గెట్ కంఫర్టబుల్లీ యూ కెన్ కవర్ మ్యాక్సిమం టాపిక్స్. ఈ తెలియక కొంతమంది నల్ల డార్క్ రూమ్లో కూర్చుంటారు, హై బ్రైట్నెస్ పెట్టుకొని చూస్తారు. కాసేపట్లో ఒక పావు గంట అరగంట వాచ్ చేయగానే ఆ తర్వాత చూద్దాం అనిపిస్తుంది. సో అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా సిల్లీగా అనిపిస్తుంది కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి టెక్నిక్స్ అన్నీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా నోట్స్ ఒకటి పెట్టుకొని రాసుకుంటే ఎందుకు రాదు టాప్ స్కోర్ చూద్దాం. ఎండ్ వరకు వాచ్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి టిప్స్ చెప్తూ ఉంటాం. కొంతమంది వీడియో స్టార్టింగ్లో చూసి పక్కకి వెళ్ళిపోతుంటారు. లేదు, ఎండ్ వరకు వాచ్ చేస్తే ఇలాంటి టిప్స్ వస్తాయి. సో వాచ్ ఆల్వేస్ ఎనీ వీడియో ఫ్రమ్ అవర్ ఛానల్, వాచ్ టిల్ ద ఎండ్ బికాస్ విల్ గివ్ యూ సమ్ టిప్స్ ఎట్ ద ఎండ్. సో అట్లా మనకి ఈ ఓవరాల్ సిలబస్ అయితే ఇదంతా మనకి ప్రిలిమ్స్లో. సార్ మరి మెయిన్స్ పరిస్థితి ఏంటి సార్? సేమ్ ఇవే టాపిక్స్కి మార్క్స్ మారుతాయి. సో కొన్ని టాపిక్స్కి మార్క్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, అంతే తప్ప మీకు మ్యాక్సిమం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే. దీనికి ఇన్ డీటెయిల్ మళ్ళీ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్, టెన్సెస్ అవన్నీ నేర్చుకోవాలి. అవన్నీ నేర్చుకుంటే ఈ గ్రామర్ టాపిక్స్ మీకు ఈజీ అవుతాయి. సో చాలా తక్కువ సిలబస్ కదా సార్, ఇన్నే టాపిక్స్ అని అనుకోవద్దు. దీని లోపల ఇంటర్నల్గా చాలా ఉంటాయి. సో ఈజీగా కూడా మనం నేర్చుకోవచ్చు. షార్ట్ కట్స్ ఉంటాయి కొన్ని చోట్ల అవసరమైన దగ్గర. సో షార్ట్ కట్ ఉంది కదా అని సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయొద్దు. డీటెయిల్గా ప్రతిదీ మనం నేర్చుకోవాలి. సో వీడియో నచ్చినట్లయితే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇంకా లైక్ కొట్టకపోతే ఫస్ట్ లైక్ కొట్టండి. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ ఒక్కసారి ఆ షేర్ బటన్ మీద క్లిక్ చేసి మీ స్టేటస్ ద్వారా మంచి మంచి వ్యక్తులకి ఈ మంచి వీడియోస్ని పరిచయం చేయండి. సో ఇలా చేయడం ద్వారా 10 మందికి సహాయం చేసిన వారు అవుతారు. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ ద వీడియో ఇన్ ఆల్ సోషల్ మీడియా దట్ యు హ్యావ్. So that's it for now. Here is your SS Naveen signing off for today. Catch you up with the next video.